బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ మంచు లక్ష్మి ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై మంచు లక్ష్మిని అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే ఈ కేసులో నటులు రాణా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్లను ఈడీ విచారించింది. మా ఫిల్మ్ కరెస్పాండెంట్ మోహన్ పూర్తి సమాచారం అందిస్తారు. మోహన్, ఎన్ని గంటలకు ఈడీ ముందు హాజరు కానుంది మంచు లక్ష్మి? ఈ రోజు 11 గంటలకు ఈడీ ముందరకు మంచు లక్ష్మిని హాజరు కావాలని చెప్పేసి వాళ్ళు ఇది వరకే సమన్లు జారీ చేశారు. ఆగస్టు 13న మీరు హాజరు కావాలి, మీతో పాటు ఐడి ప్రూఫ్స్ అలాగే బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా సబ్మిట్ చేయమని చెప్పి వాళ్ళు ఆ సమన్లో పేర్కొన్నారు. దాని ప్రకారం వాళ్ళు పేర్కొన్నట్టు ఆవిడ ఈరోజు 11 గంటలకి ఈడీ ఆఫీస్కి వెళ్తున్నారు. అంటే యువతను పెడదారి పట్టించేటువంటి దీంట్లో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ అనేది కీలక పాత్ర పోషిస్తున్నాయి. దానివల్ల చాలా మంది యువత వాళ్ళ భవిష్యత్తును కోల్పోతున్నారు. కొందరు అయితే ప్రాణాలు కూడా తీసేసుకుంటున్నారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో కాస్త సీరియస్ గానే వ్యవహరించింది. బెట్టింగ్ యాప్స్ ను నిరోధించడానికి సైబరాబాద్ పోలీసులు ఇది వరకు 29 మంది సెలబ్రిటీలు, అంటే వాళ్ళు యూట్యూబర్స్ అలాగే సినిమా వాళ్ళు, మిగతా ఎవరైతే ఈ సెలబ్రిటీలు ఉన్నారో వీళ్ళందరిపైన కేసు నమోదు చేసింది. దాని ఆధారంగానే ఈడీ ఇప్పుడు ఆ కేసును టేక్ ఓవర్ చేసుకునేసి దాన్ని ముందుకు నడిపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ప్రకాష్ రాజు, రాణా, ఇంకో విజయ్ దేవరకొండలని ఈడీ ప్రశ్నించింది. ప్రకాష్ రాజు వచ్చేసి బెట్టింగ్ యాప్ ని నాకు తెలియకుండా నేను చేశాను, ఇక పైన నేను ఇట్లాంటి యాప్స్ ని నేను ప్రమోట్ చేయను అని చెప్పేసి ఆయన విచారణలో పాల్గొన్న తర్వాత వచ్చి మీడియాతో మాట్లాడారు. ఇక రానా అయితే విచారణలో పాల్గొన్నారు కానీ బయటకు వచ్చి మీడియాతో ఏం మాట్లాడలేదు. విజయ్ దేవరకొండ అయితే నేను బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయలేదు, నేను ప్రమోట్ చేసిన గేమింగ్ యాప్స్ కాబట్టి నేను వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను, నేను గేమింగ్ యాప్స్ ని మాత్రమే నేను ప్రమోట్ చేశానని చెప్పారు. మరి ఇప్పుడు మంచు లక్ష్మిని ప్రశ్నించబోతున్నారు. ఈ విచారణ ఈజీగా 3-4 గంటలు ఉంటుంది. మరి అంటే ఈ మనీ లాండరింగ్, అంటే ఈ డబ్బులు ఆమెకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయంటే వైట్ మనీనా బ్లాక్ మనీనా, అసలు మీరు ఎందుకు ప్రమోట్ చేశారు, ఇలాంటి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా మంచు లక్ష్మిని ఈడీ అధికారులు ప్రశ్నిస్తారు. మరి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తుంది, తర్వాత మీడియా కానీ ఎలా బదిలిస్తుంది, అంటే ఏం చెప్తుంది మీడియా ముందరకు వచ్చి అనేది తెలియాల్సింది. శ్రీదేవి మోహన్, ఇప్పటి వరకు ప్రకాష్ రాజ్ కానీ, విజయ్ దేవరకొండ, రాణా వీళ్ళ విచారణలో ఇప్పటివరకు ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి? మళ్ళీ వీళ్ళతో కూడా విచారణ ఉండే అవకాశం ఉందా ఈడీ ముందు? యాక్చువల్ గా వాళ్ళు అంటే డాక్యుమెంట్స్ ఇది వరకు మనం ప్రస్తావించినట్టు వాళ్ళకి సంబంధించినట్టు బ్యాంక్ స్టేట్మెంట్స్ అన్ని వాళ్ళు ఈడీ అధికారులకి సబ్మిట్ చేశారు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ చాలా క్లియర్ గా చెప్పారు. ప్రకాష్ రాజు అయితే నేను బై మిస్టేక్ చేశాను, నేను ఇంత జరుగుతుంది నేను ఊహించలేదు, ఇకపై నేను ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ నేను ప్రమోట్ చేయను అని చెప్పి ఆయన చాలా క్లారిటీగా చెప్పేశారు. విజయ్ దేవరకొండ అయితే నేను అసలు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయలేదు, నేను గేమింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశాను. సో దీనికి అంటే బెట్టింగ్ యాప్స్ కి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది కాబట్టి నేను దానికి సంబంధించినటువంటి వివరణ ఈడీ అధికారులకు ఇచ్చారని చెప్పారు. రాణా మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఆ రోజు వచ్చారు, ఇది విచారణలో పాల్గొనేసి బయటికి సైలెంట్ గా వెళ్ళిపోయారు. మరి ఆయన కూడా చెప్పునంటే అసలు ఏంటి ఇంకా పూర్తి వివరాలు తెలుసుండేది. మరి ఇప్పుడు మంచు లక్ష్మి కూడా మీడియాతో మాట్లాడతారా లేదా అనే దానిపైన ఇంకా క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ టైం పిలుస్తారా పిలవలేదని మనం ఇప్పుడైతే క్లారిటీగా చెప్పలేము. థ్యాంక్ యూ.